77 బ్లాక్ అంట ఆల్రెడీ 77 బ్లాక్ లో వైరింగ్ అయిపోయింది. ఆల్రెడీ మీటర్ అవి వచ్చేసింది దాంట్లో. ఓకే. పైన బ్యాటరీ ట్యాంక్ పైన ఎక్కి చూస్తే కూడా వాటర్ ఉన్నాయి ట్యాంక్ లో. అదే పై ట్యాంక్ లో వాటర్ ఉందా? ఉంది, పై ట్యాంక్ లో వాటర్ ఉంది. పైన వస్తే పైన ఇదే ఫోటో వీడియో కూడా తీసుకొచ్చాను ఆల్రెడీ పైన ఎక్కిసి. ఓకే. పైన ఆల్రెడీ వాటర్స్ ఉన్నాయి. ఓకే. అన్ని ఓకే. ఓకే. ఇప్పుడు పంపేయడం ఒకటే. ఓకే. ఏ బ్లాక్ ఇది? 77 బ్లాక్ అన్న. 77 బ్లాక్ అలా 77 బ్లాక్ అంట అన్న వాళ్ళది. ఆల్రెడీ కరెంట్ ఓకే అయింది, మీటర్ ఓకే అయింది, వాటర్ కూడా పై ట్యాంక్లో పుష్కలంగా ఉందని అన్నగారు చెప్తున్నారు. మరి కాబట్టి మీరు ఆ బ్లాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నగారితో ఫాలో అవ్వండి. అన్నగా ఒక 10 మంది అయితే రండి, ఆ బ్లాక్లో ఉండండి. ఓకేనా? అది దాంట్లో ఉండదు ప్రస్తుతానికి అయితే 77 బ్లాక్ లో వాటర్ ఓకే. బ్లాక్ లో మీటర్లు లేవనా? నాకు తర్వాత మీటర్లు అయితే లేవు. ఒక 2 సైడ్ ఉన్నాయేమో చూద్దాం రండి. సరే రండి. లేదు అసలు 47కి అసలు ఛాన్సే లేదు. యాక్చువల్లీ కరెంట్ కలెక్షన్ కూడా ఇవ్వలే. ఇంకా కలెక్షన్ మీటర్లకి చూపించారా? మీటర్లకి అన్ని రెడీ చేశారు కానీ కలెక్షన్ కూడా ఇవ్వలేదు. అంతా ఓకే అయింది. మీటర్లు పెడితే కానీ కలెక్షన్ ఇవ్వదు. దసరా తర్వాత కాబట్టి దసరా తర్వాత ఇస్తానన్నారు కాబట్టి మనం టెన్షన్ పడే అవసరం లేదు. దసరా వరకు టైం ఉంది మనకి. దసరా తర్వాత కనుక మనకి వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం, నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం. ఓకేనా? సరే గంటల ఒకటి కాకుండా ఒకటి ఇంకొకటి ఉంటుంది. అన్నింటిది ఒక గంట లాగా ఉంటుంది, ఇంకొక ఎక్కడ ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. అవునా? అన్నిటికంటే అన్నిటికంటే అన్నా ఇది 67 బ్లాక్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళు పనిచేస్తున్నారంట. ఎంత బాధ్యత రహితంగా పనిచేస్తున్నారో చూడండి. బలిపెక్కిన అసలు కాకపోతే ఇంత వైర్ ఇక్కడ బారేసారు. ఇది ఆడదంగారు ఏడదంగారు అంటే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ. సెక్యూరిటీ ఏం పేకినికి ఉన్నారన్నా చూపిస్తానండి. లోపలికి లోపలికి వైర్ తీసుకొచ్చి ఇక్కడ బారేస్తే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ దానికి? ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? సెక్యూరిటీ ఏం చేస్తున్నారన్నా? ప్రతి ఒక్క మీటర్ కూడా ఫిట్ చేసినప్పుడు కిందకి ప్రతి ఒక్క మీటర్ కూడా ఫిట్ చేసినప్పుడు వైరింగ్ పని అయిపోయినప్పుడు ఆ వైరింగ్ తీసుకెళ్ళి బాధ్యతగా దాచుకోవాలి కదా. మరి అవసరం లేని వైరింగ్ ఇన్ని వేల రూపాయలు పెట్టి మన గవర్నమెంట్ మనకు సప్లై చేసేటప్పుడు దీన్ని ఇలా వృధా చేస్తే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? దీని గురించి కూడా నేను నెక్స్ట్ మీటింగ్లో ఖండించబోతున్నా. రెడీగా ఉన్నాను. ఓకే. అన్నీ ఒకటే బ్లాక్ కాదన్న, ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క మాట్లాడారు. ఇప్పుడు వైరింగ్ అవి చూపించారు కదా మీటర్లు అయ్యి 67 బ్లాకు అంటే 63 బ్లాకు. మన 63 కాదు 67. ప్రతి ఒక్క బ్లాకు 62, 63, 65, 66, 67 ప్రతి బ్లాక్ చెక్ చేస్తున్నాం. ఇక అన్నవాళ్ళు కూడా వచ్చారు చూడండి ఒకసారి. ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే కాంట్రాక్టర్ కానీ వర్కర్లు కానీ. ఒకసారి అన్నవాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడచ్చు. అది పడాలి కంపల్సరీ. कैसर भाई बात करो। इसका वायरिंग है अनरेस्पॉन्सिबिलिटी पूरा बात करो। वायरिंग जो है तो पड़ी भी है पूरा, इसका रेस्पॉन्सिबिलिटी कुछ भी नहीं है। इसका सिक्योरिटी गार्ड चेक कर लीजिए बोले। एक सेट तो मीटर बैठे हुए पूरा मीटर फिक्स हो गया, मगर वायरा जो है खुले पड़े हुए। ज़रा इसका खास तौर पे सिक्योरिटी गार्ड को तवज्जो दीजिए बोले। ఆయన కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ప్లాటు సహోదరులందరికీ నమస్కారం. ఆయన అన్నగారు మన సంతోష్ కుమార్ గారు, లక్ష్మీపతి గారు, బ్రదరు కైసర్ గారు. యాక్చువల్లీ మేము 1వ నెంబర్ ప్లాట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మొత్తం చెక్ చేయడం జరిగింది. వాటర్ కానీ కరెంట్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేశారు. దీనికి సపరేట్గా కూడా మీటర్ పెట్టారు. లాస్ట్ టైం కూడా మీకు అప్డేట్ ఇచ్చిన. ఒకసారి చూడండి. అంత కవర్ చేయండి. చెప్పనా? ఆయన కూడా చెప్తాడు. చెప్పు. పాస్లో పెట్టు. అది పాస్ అంటే ఇది సెంటర్. ఆయన నేను జూబ్లీహిల్స్ మీ నాగరాజు మాట్లాడుతున్నా. 63 బ్లాక్ గురించి, అదే 63 బ్లాక్ గురించి మనకు కంప్లైంట్ వచ్చింది. మీటర్లు బిగించేసాము, మీరు రావచ్చు అని చెప్పారంటే జిహెచ్ఎంసీ వాళ్ళు. మీటర్లు ఏం బిగించారేమో మనం చెక్ చేద్దాం ఒకసారి రండి.
యాక్చువల్గా అన్న మీటర్లో ఎక్కడ దగ్గర మీటర్లో ఒక్క మీటర్ కూడా బిగించలేదు, ఎక్కడికక్కడికి ఖాళీగా ఉన్నాయి చూడండి, ఒక్క మీటర్ కూడా బిగించలేదు, అంతా ఓపెన్గా ఉంది. 63 బ్లాక్ అయితే కరెంట్ అయితే రాలేదు. ఓకేనా, ఫాస్ట్లో పెట్టి 67 में मीटर्स का काम हो गया, पूरा मीटर फिट हो गया। आप लोग देख ले सकते हैं। मैं नागराज में जो है सो खासतौर पे वीडियो बनाई इसलिए कि आप लोगों तक पहुंचाना बोल के तकरीबन काम हो गया। और जो तो वाटर का भी काम पे वाटर का काम चल रहा है। वाटर का भी काम चल रहा थोड़े दिन आए तो है। थोड़े दिनों में तो हो गया था। आप लोगों को इंशाल्लाह जल्द से यहाँ पर आए तो मालूम आया था क्या क्या है। पूरा आदमी आके चेक कर पूरा रहा है। आदमी आके जो जो बिल्डिंग का है उन लोग पूरे आके चेक करे तो क्या है, आप लोगों को मालूम होना कि ये सही बात है, ये सही वीडियो है नहीं है, क्या है देख लो भाई आप लोग अभी। क्योंकि वीडियो बनाने का मकसद है कि आप लोगों तक पहुंचाना। मीटर पूरा मीटर पूरा फिक्स है, देख लीजिए आप पूरा अल्हम्दुलिल्लाह मीटर पूरा फिक्स है। खाली आप लोग आने की देरी है, हो जाता है इंशाल्लाह जल्द से जल्द काम। వచ్చి ఆ, అన్న మీరు జూబ్లీస్ నారాయణ మాట్లాడుతున్నా. 67 బ్లాక్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగో అన్న వాళ్ళందరూ వచ్చారు చూడండి ఒకసారి. ప్రతి ఒక్క బ్లాకు సంతోష్ అన్న, అన్నగారు, మన లక్ష్మీపతి అన్నగారు కూడా వచ్చారు. మొత్తం బ్లాక్ వాజీగా అన్నీ చెక్ చేస్తున్నాం. ఇది 67 బ్లాక్. ఆల్రెడీ అన్ని మీటర్లు కరెక్ట్గా ఉన్నాయి. 67 బ్లాక్ వాళ్ళు కూడా దయచేసి మీరు మీటర్ చూపి మీరు చూపించుకోవాలి, మీటర్ చూపించమ్మా. ఇదిగో ప్రతి దాంట్లో మీటర్ ఫిట్ అయి ఉందన్న, మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఇదిగోండి ప్రతి దాంట్లో మీటర్లు బిగించున్నాయి. కాబట్టి మీరు 67 బ్లాక్ వాళ్ళు కూడా దయచేసి అందరూ కూడా ఈ రీతిగా వచ్చి మీరు తొందరగా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీకు కూడా కరెంటు వాటర్ సప్లై ఇప్పించే బాధ్యత మాది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఓకే, నమస్తే. पीएस वाला ఏపీఎస్ వాళ్ళు कौन सा पीएस भैया इधर? అయ్యా ఇన్ఫర్మేషన్ ఇస్తావా నువ్వు? హలో, ఇన్ఫర్మేషన్ ఇస్తావా? थोड़ा इन्फॉर्मेशन दे రావాలా? హలో, किसको धमकी दे रहा है भाई? గేట్ దూకి రావాలా? किसको धमकी दे रहा है? ఇక్కడికి వచ్చి మాట్లాడు. तो किसको धमकी दे रहा है? ఇతరావు हाँ? धमकी किसको नहीं दे रहे? गेट अन ओपन मेरा करो। नौकर है क्या मैं? नहीं भैया इन्फॉर्मेशन दो ना भाई। किसको दे रहा है वो? क्या बोल के दिया धमकी? हाँ? क्या इधर आओ, बोल? इधर आओ, क्या उसका नौकर है भाई क्या मैं? एक बार आ सकते हैं ना भाई, उतना दूर बैठ के आप फोन बात करे, फोन देके तो काम कर रहा हूँ क्या मैं? डिस्टेंस किसका काम कर रहे हैं जी फिर? प्रॉब्लम है, इधर आओ. डिस्टेंस प्रॉब्लम हमारा घर है इधर, हमारा घर है, हमारा घर है इधर, हमारा घर है, हमारा घर का काम के लिए बैठे ना तुम लोग। సాటర్డే సండే ఎందుకు క్లోజ్ చేశారనేది మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. कौन बोले वो हमको बोलो ఏ भैया। ఆఫీసులో వచ్చి క్లోజ్ చేయమన్నారు. जीएसएमसी से बोलो, जीएसएमसी से बात करो। ఎవరు పేరేంటి? उसका नाम क्या है भैया? आपको कुछ लेटर आया क्या? लेटर इधर कुछ भी नहीं है। जीएसएमसी का तरफ से सैटरडे संडे बंद करो बोला, बंद कर दिया। ठीक है, वो जो भी बात करना है कल मंडे में आके आप लोग बात करो किससे बात करना? जीएसएमसी से। इधर रहते हैं क्या उन लोग? ఏంటంట? జిహెచ్ఎంసీ నుంచి బంద్ చేయమని చెప్పారు. ఎవరు బంద్ చేయమన్నది ఎవరు చెప్పాలి నాకు? మండే రోజు వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళతోటి మాట్లాడండి. ఆ పేరు చెప్పండి చాలు, మేము అక్కడికి వెళ్తాం. भाई उसका नाम क्या है भैया जीएचएमसी वाले का? जीएसएमसी है, कल क्लाइंट आएगा, कल मालूम हो जाएगा आपको। ఆ బంద్ చేయమన్న కూడా ఎవరు? బంద్ చేయమన్న అతను ఆఫీసర్ ఎవరు? మాట్లాడు లక్ష్మీ, మాట్లాడు, టైం వేస్ట్ మాట్లాడు. भाई उसका नाम पता है आपको? नाम पता नहीं है, जीएसएमसी का तरफ से बोला है। ऐसे विदाउट लेटर कैसे बोलते थे उन लोग? वो आप लोग को मालूम होगा। జిహెచ్ఎంసీ ఆఫీస్కి లెటర్ ఉందా మీ దగ్గర? ఓయ్ అదే లెటర్ అడుగుతున్నా, లేదు అంటుండు, చెప్పిండు నన్ను పేరు చెప్పారు. ఎవరు క్లోజ్ చేయమన్నారు? డోర్ ఎందుకు ఓపెన్ చేశారు? డోర్ ఎందుకు క్లోజ్ చేశారు? कुछ लेटर है क्या? हम इससे पहले भैया ఆర్డర్ చూపించండి, మేము भाई వెళ్ళిపోతాం. भाई ऑफिशियल ऑर्डर दिखाओ, नहीं तो हम इससे पहले आए तो सैटरडे संडे అమ్మ, మా ఇంటికి మేము వస్తాక మీరు కూర్చొని మాట్లాడితే మేము నిలబడి సమాధానం చెప్పాలా? सैटरडे संडे हम लोग आए तो परमिशन दिए राहुल भाई जीएचएमसी से बात करके। राहुल वो नहीं करते, अब रिकॉर्डिंग पूरे है हमारे पास, तो आप क्यों रोक रहे हमको? हमारा घर है ना उधर। यहाँ पे हाँ। कुछ लफड़ा हो रहा है बोल के क्या हो रहा? सैटरडे संडे को क्लोज करो बोल के बोला। ठीक है, क्या हो रहा भैया? आप लोग देख रहे हैं ना, जब से मीटिंग हो गया। हमको मालूम है, हमको मालूम नहीं भैया। हाँ। हमको जो बोला गया है वही कर रहा हूँ। कौन बोला भाई? उसका नाम तो बोलो ना भैया। हाँ भैया, उसका नाम बोल सकते हैं क्या?
కాబట్టి నీ ధైర్యం చేసిన ఏది కూడా అంటున్నాడు ఇప్పుడు అలా కాదు, మీరు ఏమన్నారంటే మీరు సొంతగా జనరేటర్ ఏదో మీరు కొత్త కొత్తగా జనరేటర్ పెట్టి వాడుకుంటారు. అందరూ అలా లేరు కదా. ఇప్పుడు అప్పుడు మేము ఉన్నాము, జనరేటర్ తెచ్చుకునే కెపాసిటీ లేదు మాకు. నేను చెప్పేది అర్థం కాలేదు కోసమని కాదు. వాటర్ కరెంట్ అనేది ఉందనుకోండి, ఎట్లా అట్లా కాపురం చేస్తారు నీళ్లు ఉంటే. ఓకే, కానీ సామాను కొద్ది గొప్ప మరి తెచ్చుకుంటారు. కొన్ని బ్లాక్లో సెక్యూరిటీ వాళ్ళు నీళ్ళు వాడుకుంటున్నారు. మరి మీరు ఇక్కడే ఉంటున్నారు, రాత్రి కూడా ఇక్కడే ఉంటున్నారా? మరి ఉంటున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు 19 బ్లాక్లో ఉంటున్నారు, తర్వాత 62 బ్లాక్లో ఉంటున్నారు. వాళ్ళకి టెంపరీగా తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ ఇంటి పక్కన ట్యాంక్ చూసాను నేను, ఆ ట్యాంక్ నుంచి వాటర్ ఉంది. మరి జనరేటర్ దగ్గర మోటార్ కూడా వేసుకోవచ్చు. ఒక్కరి కోసం ఎక్కితే వేస్ట్ అయిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. వేస్టేజ్ అయిపోతే అంటే ఎట్లా? మన కోసమే ఇచ్చింది అయితే. మరి మన అందరూ రావాలి కదా. అది అదే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొకరు వస్తారు. వీళ్ళు వచ్చారు, రేపు పొద్దున్న సామాన్లు వచ్చారు అవసరం అయితే. 307 లో కూడా వర్క్ చేయించుకున్నాడు. ఓకే. ఇప్పుడు గేట్ దగ్గర ఆపేస్తారు అన్న. ఈరోజు వచ్చినాం మేము. ఏమన్నా రాహుల్ సార్తో మాట్లాడుకోను ఏమన్నా ఉంటాను గట్టిగా మాట్లాడుతుండు. ఇప్పుడు మీ ఇంటి పని చేస్తున్నా నేను అని అంటుండన్నా. ఇప్పుడు లోపల ఉన్నాయి మా ఇండ్లు కావన్నా, వానింటికి వచ్చినామా మేము? వాడు ఎట్లా మాట్లాడుతుండ అంటే మేము అన్నీ రికార్డింగ్ చేస్తున్నాం అన్నీ. ఒకసారి మాట్లాడన్నా అతనితో. మీరు ఆ రోజు చెప్పినందుకు మేము కూల్గా వెళ్ళిపోయినాం. మీరు 31st వరకు మాకు హ్యాండ్వర్ ఇస్తా అన్నారు కదా. మీరు 31st వరకు హ్యాండ్వర్ చేయలే. ఒక్క నిమిషం అన్న, 31st వరకు మీరు హ్యాండ్వర్ చేయలేరు. తిరిగి మేము కూల్గానే ఉన్నాము. అయినా ఈరోజు మాకు సాటర్డే సండే మాత్రమే వీలుంటుంది. మిగతా మండే టు ఫ్రైడే మేము వర్కింగ్ డేస్లో ఉంటాం, మేము రాలేము అని చెప్పినాం. జిహెచ్ఎంసీ వాడు చెప్పిండు, పోయి ఆయనతో మాట్లాడు, ఆయన పేరు చెప్పమని అఫీషియల్ లెటర్ చూపించమని అన్న. ఇగో ఇస్తున్నాను చూడు, మాట్లాడండి ఒకసారి. మేము 600 మంది పైన మేము రిప్రజెంట్ చేస్తున్నామన్న. మమ్మల్నే మాకు పంపించకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నా? హలో భయ్యా. నేను మీ జూబ్లీస్ నాగరాజ్ అని మాట్లాడుతున్నా. పట్టణ సంతోష్ అన్న, లక్ష్మీపతి అన్న, మా బాబు గారు వచ్చి సెక్రటరీగా జాయిన్ అయ్యారు. 45లో కూడా మీటర్లన్నీ పరపాయలు ఉన్నాయి. 45లో ఎవరున్నా సరే గ్యాదర్ చేసుకొని వాడు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా రూపులు ఇప్పించేస్తాం. ఇది మాట ఓకేనా? 45 బ్లాక్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఎవరిది 45 బ్లాక్ అయితే వాళ్ళు రండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. గ్రూప్లో మా నెంబర్లు ఉన్నాయి. లక్ష్మీపతి గారు, సంతోష్ గారు, నాగరాజు గారి నెంబర్లు ఉంటాయి. కాంటాక్ట్ చేయండి, రండి, జాయిన్ అవ్వండి. ఓకేనా? లేట్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. మీరు అన్నవాళ్ళు కూడా మాట్లాడతారు ఒకసారి. ఏం లేదంటే అన్ని 45 అయితే కంప్లీట్ ఉన్నాయి. మిగతా చూసినాక అప్డేట్ ఇస్తామండి మీకు. థ్యాంక్ యూ. 57లో మీటర్స్ ఒక ప్యానెల్లో అయింది, ఇంకొక ప్యానెల్లో వర్క్ నడుస్తుందన్న. 57